అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత హాట్ కామెంట్ చేశారు. బీసీలకి ప్రాధాన్యత లేదు, బీసీ కులాలను పట్టించుకోవడం లేదు, జగన్ చెప్పేటువంటి సామాజిక న్యాయం, సామాజిక సమీకరణలు ఏవి కూడా వైసీపీ పార్టీలో కనిపించడం లేదని మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మంత్రి గుమ్మనూరు జయరాం యొక్క వ్యాఖ్యలు ఏంటో చూడాలి. బీసీని పట్టించుకోలేదంటే ఈరోజు ఆయనకు 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చినారు, రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. ఈరోజు ఆయన సమీకరణలో భాగంగా ఆయన స్థానంలో ఇంకొకరిని తీసుకొని రావాలని ఈరోజు అక్కడ కూడా మళ్ళీ అదే వాల్మీకి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని బీసీలను పట్టించుకోలేదంటే ఈరోజు అభివృద్ధి జరగలేదు, నాకు బీసీని కాబట్టి అభివృద్ధి చేయలేదంటే ఎంతమంది ఎస్సీ మంత్రులు లేదంటే బీసీ మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యూన్సీను డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ జిల్లాలను డెవలప్ చేసినారు. డెవలప్ చేయాలనేటువంటి ఆతృత ఉండాలి, డెవలప్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చేస్తారు. ఒక క్యాబినెట్ మినిస్టర్ అంటే పోర్టుపోలియో ఏదైనా కావచ్చు, స్థాయి ఒకటే, ప్రోటోకాల్ ఒకటే. ఏదైనా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వాళ్ళే వాళ్ళు డెవలప్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందంటే కొన్ని చోట్ల మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ డెవలప్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. అది మనిషికి ఉండాలి డెవలప్ చేయాలని. ఆయన డెవలప్ కావాలి, వాళ్ళ తమ్ముళ్ళు డెవలప్ కావాలి, ఫైనాన్షియల్గా ఎదగాలనుకున్నారు తప్ప కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉండింటే డెఫినెట్గా డెవలప్ చేయొచ్చు. అది వెనుకబడినటువంటి తాలూకా. అక్కడ వేదవతి దాదాపు 800 కోట్ల రూపాయల ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినారు. వేదవతి ప్రాజెక్టు ఏ కాన్స్టిట్యున్సీకి అవకాశం ఇవ్వలేదు. నీకు ఇచ్చినారు, అనౌన్స్ చేసినారు, జీవో ఇచ్చినారు, నువ్వు అధికారులు వెంటబడి పడాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, పుష్ చేయాలి ఫైల్ను, ఇవన్నీ చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిపోయినారు, అయిపోయింది అనుకుంటే ఎట్లా? బుగ్గన గారు ప్రతి స్థాయిలో అవసరమైతే క్లర్క్ స్థాయిలో కూడా పిలిపించుకొని ఎంఆర్ఓలను కూర్చోబెట్టుకొని ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసుకుంటున్నాడు. అది ఏదో ఆడలేక మధ్యలో మీద ఏడ్చినట్టు నీకు చేతగాక నువ్వు ఇంకొకరి మీద ఏడవడం అనేది పార్టీని 5 సంవత్సరాలు నీకు పదవి ఇచ్చినటువంటి పార్టీని ఈరోజు విమర్శించడం కూడా మంచి పద్ధతి కాదు. పోవాలనుకున్నా గౌరవంగా వెళ్ళు, అంతేగాని నువ్వు డెవలప్ చేయడం చేతగాక ఇంకొకటి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే కొంతమంది చెప్పడం వల్లే జగన్ మాట విన్నారు, అలా చెప్తే జగన్ విని సీటు మార్చే పరిస్థితి ఉందంటారా పార్టీలో? అట్లా మార్చాలనుకుంటే 2.5 సంవత్సరం అయిపోతానే చాలా మంత్రులను మార్చినాడు, ఈయనను కూడా మార్చిండొచ్చు. కొంతమంది చెప్తే టికెట్ మార్చేటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఏ ఎమ్మెల్యేని కానీ, ఏ జిల్లా అధ్యక్షుడిని కానీ, ఏ మంత్రిని కానీ అడిగి టికెట్ డిసైడ్ చేసేటువంటి సంస్కృతి లేదు. కేవలము సర్వేల మీద, ప్రజలలో ఉండే వాళ్ళకు ఉన్నటువంటి గుడ్విల్ మీద, ప్రజాదరణ మీద చూసుకొని చేస్తాడు. తర్వాత కుల సమీకరణలు ఇవన్నీ చూసుకొని చేస్తాడు, సామాజిక సమీకరణలు చూసుకుంటారు తప్ప ఇంకొకటి ఒకటి చెప్తే టికెట్ ఇచ్చేటట్లుంటే మేమందరం 50 మందితో చెప్పించగలుగుతాం. మాకేమని ఆ సంస్కృతి లేదు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి పార్టీలో ఒక టికెట్ కావాలంటే 10 మందినో మినిస్టర్లను పట్టుకొని తిరుగుతుంటారు. ఇక్కడ ఎవరు మంత్రుల దగ్గరికి మాకు టికెట్ ఇప్పివని పోయేటోడే లేడు. కాబట్టి ఆ సంస్కృతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమీకరణలు, సామాజిక సమీకరణలు, తర్వాత వాళ్ళ గుడ్విల్, గెలుపోటముల మీద వాళ్ళ సర్వేలలో వాళ్ళకు ఉన్నటువంటి గుడ్విల్. అంటే చివరిదాకా మీరు ప్రయత్నం చేశారు, సీటు మీకు సంబంధించి కావాలనేసి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈరోజు మీరు కాదని, అదేవిధంగా తాజాగా ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేని కాదని మరొక వ్యక్తిని కేటాయించారు. దీన్ని ఎట్లా చూడాలని నేను ఇందాకనే చెప్పాను. ఆల్రెడీ ఒక మైనార్టీకి ఇది సీట్ ఇచ్చిన్నారు. సరే, ఆశపడ్డంలో తప్పు లేదు, మేము కావాలనుకున్నాం. ఎందుకంటే ప్రజలలో ఉన్నాము, ప్రజలలో తిరుగుతున్నాము, ప్రజలలో ఆదరణ ఉంది అనేటువంటి నమ్మకంతో పోయి అడిగినాము. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన కూడా చెప్పినారు, మీరు కాన్స్టిట్యున్సీలో చాలా బలంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, మీరైతే ఈజీగా గెలుస్తారు, ఆ నమ్మకం ఉంది. కానీ ఇక్కడ సమీకరణల వలన, సామాజిక సమీకరణల వలన మనం ఇక్కడ ఈ సీటు మైనార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో పోతున్నాము. ఒక మైనార్టీని తీసేసి మళ్ళీ
వేరే వాళ్ళకి ఇస్తే వెనక మెసేజ్ డిఫరెంట్ మెసేజ్ పోతుంది. అన్న ఈసారి మీకు మళ్ళీ వేరే అవకాశాలు కల్పిస్తాను, తప్పకుండా ఎమ్మెల్యే కంటే మంచి స్థాయి కల్పిస్తాము అని చెప్పినాడు. సరే, మాకు మా సీటు మా టికెట్ మాకు ఇంపార్టెంట్ కాదు, పార్టీ బాగుంటే అందరం బాగుంటాం. రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బెటర్ పొజిషన్లు వస్తాయి, మాకు వస్తాయి, మా క్యాడర్కి వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు కాంప్రమైజ్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ పార్టీ అనుకున్నాం. బాస్ ఆల్వేస్ రైట్ అనే కాన్సెప్ట్లో మేము ముందరు పోతాం. ముఖ్య నాయకులంతా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ రోజు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఏమైనా ఇచ్చారు? నేను చెప్పాను కదా, ఎమ్మెల్యే స్థాయి కంటే కూడా మీకు మంచి పొజిషన్ ఇస్తాను. ఒకసారి ఎమ్మెల్యే చూశారు, మీరు పార్టీ కోసం ఎమ్మెల్సీ రాజీనామా చేసి పార్టీలోకి వచ్చారు కాబట్టి ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తామన్నాడు. నాకేమి ఇస్తావు, నాకు చైర్మన్ ఇస్తావా, రాజ్యసభ ఇస్తావా, ఇంకోటి ఇస్తావని అడిగే అలవాట్లేదు. నాయకుడి మీద నమ్మకం ఉంది, మాకు సిన్సియారిటీ ఉంది, అది ఎనఫ్. అంటే టీడీపీ అనౌన్స్ చేసిన బీసీ డిక్లరేషన్ ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్లకు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, 1994 నుంచి కూడా బీసీ డిక్లరేషన్లు అనౌన్స్ చేస్తున్నాడు. ఏం చేసినాడు? ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చినాడు, ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాడు, ఎంతమంది బీసీలకు క్యాబినెట్లు ఇచ్చినాడు, ఎంతమంది బీసీలకు చైర్మన్లు ఇచ్చినాడు. నిన్న 18 మంది ఎమ్మెల్సీలు ఇస్తే 2023లో ఎమ్మెల్సీ సీట్లు వస్తే 18 వైఎస్ఆర్సీపీకి వస్తే కేవలం ఒక్కరు మాత్రమే ఓసీ, మిగతా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు మాత్రమే 17 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక న్యాయం మీద. ప్రతి ఎలక్షన్లకు బీసీ డిక్లరేషన్ ఇస్తాడు, ఎలక్షన్లు అయిపోతానే బీసీ డిక్లరేషన్ మర్చిపోతాడు. మా కర్నూలులో చెప్తుంటారు, రాత్ గయా బాత్ గయా అని. రాత్రి సన్యాసులు అందరు కూర్చొని సత్రంలో మాట్లాడుకుంటారు, పొద్దున్న లేచిపోతారు అంటారు, ఎవరి జోలో వాడేసుకునే. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులది కూడా అదే సిస్టమే. సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు, మళ్ళీ ఎవరు జోలో వాళ్ళు వేసుకొని పోతుంటారు, అంతకంటే ఏమి. అంటే రేపు వచ్చే ఎన్నికల్లో 2 గ్రూప్లో అంటే మీరు హఫీజ్ ఖాన్ ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు? ఎన్ని గ్రూపులు ఉన్నాయి, వైసీపీలోనే ఉంటారు. కాబట్టి వైసీపీ అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం అందరూ పనిచేయాల్సిందే, ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందే. అంతేగాని గ్రూపులు అనేటివి ప్రతి పార్టీలో ఉంటారు, ఆశించినప్పుడు కొంత డిస్టెన్స్ ఉంటుంది. అంత మాత్రాన పార్టీ అభ్యర్థిని ఓడించేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని గ్రూపులున్నా అందరూ కూడా పనిచేస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కూడా అభ్యర్థిని గెలిపించుకోవడానికి శాయశక్తిలా ప్రయత్నం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. అయితే మంత్రి గుమ్మనూరు జయరాం బయటకు వెళ్ళిన తర్వాత చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం సరైనవి కాదు. ఎస్వి మోహన్ రెడ్డి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.